ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీస్లలో ఇండియన్సే 20 మెంబర్స్ ఉన్నారంట, టాప్ మోస్ట్ కంపెనీస్లలో. వాళ్ళకు ఉండాల్సిన దేశభక్తి ఏంటి? వాళ్ళు బయట దేశాల్లో ఉంటూ వాళ్ళ ఎకానమీలో తోడవుతున్న కంపెనీస్లో నంబర్ 1 నంబర్ 2 గేమ్స్లలో వాళ్ళు ఉన్నారు. వెరాజ్ వాళ్ళకే దేశభక్తి నిజంగా ఉంటే, లేదు అనేది నా ఉద్దేశం కాదు, బట్ వెరాజ్ నా టాలెంట్ నా దేశానికి కనుక ఉపయోగపడితే ఈ 20 మెంబర్స్ మనం అనుకున్న సో కాల్డ్ సీఓస్ వస్తే భారతదేశంలో అకామిడేట్ అవ్వరా? భారతదేశంలో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవా? వాళ్ళల్లో ఉండే దేశభక్తిని మీరు ఏ రకంగా చూస్తారు యాక్చువల్లీ? సార్, వాళ్ళలో మీరు అన్నట్టుగానే దేశభక్తి లేదు అని చెప్పడం తప్పు. కాకపోతే ఆ లెవెల్లో సెలెక్షన్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ది టాప్ పొజిషన్లో నా కంపెనీకి వీడిని సెలెక్ట్ చేస్తే యాజ్ ఎ సిఇఓ ఎలా లాభాలు తీసుకొస్తాడు ఆ డైమెన్షన్లో సెలెక్షన్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి నేషనలిజం స్పిరిట్ ఉందా ఇవన్నీ చూడరు. ఓకే. సో ఒకడు అటు వెళ్ళాడు అంటే ఆ స్పిరిట్ చూపించాడు కాబట్టి. ఇంకో విషయం మీకు చెప్తాను సార్. వై ఇండియన్స్ ఆర్ ఆక్యుపైయింగ్ ది టాప్ పొజిషన్స్ ఇన్ ది మల్టీనేషనల్ కంపెనీస్, ఇది చాలామందికి విషయం అర్థం కాదు సార్. దీనికి ముఖ్య కారణము మన కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. చైనీస్ వాడు చైనీస్లోనే మాట్లాడతాడు, జాపనీస్ వాడు జాపనీస్లోనే మాట్లాడతాడు, ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు, జర్మన్ వాడు జర్మనీలోనే మాట్లాడతాడు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు సార్. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి కామన్ కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సార్. మన వాళ్ళు ఈ లాంగ్వేజ్లో నంబర్ 1 సార్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ ఇండియన్స్ యాజ్ ది హెడ్స్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ ఈజ్ అవర్ కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. దీనివల్ల వీళ్ళు పైకి వెళ్తున్నారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాకి ఏమన్నా చేస్తున్నారా? నేను అనుకుంటాను అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తున్నారేమో. బట్ కంపెనీ రూల్స్, విదిన్ ది లిమిట్స్ ఆఫ్ కంపెనీ రూల్సే చేయాలి కాబట్టి వాళ్ళు నేషనలిస్టులు కాదు అని చెప్పడానికి మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళ ధ్యేయం అది కాదు. వాళ్ళు ఇప్పుడు నేనే గూగుల్కి వెళ్ళాను అనుకోండి, నేను గూగుల్కి వెళ్తే నేను నేషనలిజం స్పిరిట్తో వెళ్ళలేదు సార్. నేను డబ్బులు సంపాదించుకోవాలి అన్న స్పిరిట్తో నేను వెళ్ళాను కాబట్టి, నేను టీచర్ అవ్వాలి, మన ఫ్యూచర్ జనరేషన్ని తీర్చిదిద్దాలి అని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను సార్. ఈ లాంగ్వేజ్ బేస్ 2 days బ్యాక్ నేను అమిత్ షా గారు ఏదో విషయంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడితే కాదు హిందీ మాట్లాడితే గర్వంగా ఫీల్ అవుతాం, లేదా మన దేశ భాషలని మాట్లాడితేనే గర్వంగా ఫీల్ అవుతాం అని అన్నారు. పూర్తి స్పీచ్ అయితే చూడలేదు, నేను ఏదో జస్ట్ ఇది చూశాను అతన్ని. ఇది ఇండియన్ కంటెక్స్ట్లో సార్. ఇప్పుడు మన ప్రధాని మోదీ గారు ఉన్నారు సార్, తను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా హిందీలోనే మాట్లాడతాడు సార్. ఖచ్చితంగా 100% హిందీలోనే మాట్లాడతాడు. 100 బికాస్ వెల్కమ్ తేరీ మొత్తం వాళ్ళ 2 lines హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లేకపోతే మరాఠీ, ఒడిస్సా ఏదైనా మాట్లాడతాడు కానీ స్పీచ్ మాత్రం హిందీలోనే ఉంటుంది చెప్తారు. ఎందుకంటే హీ వాంట్స్ టు ప్రమోట్ హిందీ సార్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది మనకి నచ్చుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ది గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ, చాలా స్పష్టంగా రాస్తుంది. ఓకే. సో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిందీ. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలి కూడా సార్. అంటే ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ టు ఎనీ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, నా ఉద్దేశం అది కాదు సార్. బట్ ది పాయింట్ ఈస్ అదొక కామన్ లాంగ్వేజ్ టు కనెక్ట్ ఆల్ ఆఫ్ us. నీ మదర్ టంగ్ ఇంపార్టెంట్, తెలుగు ఇంపార్టెంట్, కన్నడ ఇంపార్టెంట్. ఈరోజు ఎవరు గ్రాడ్యుయేట్ అయినా వాడు క్లాస్ టాపర్. ఉదాహరణకి నేను క్లాస్లో మిడిల్ ఎక్కడో ఉండేవాడిని, అప్పుడప్పుడు ఫస్ట్ వచ్చేవాడిని, అప్పుడప్పుడు లాస్ట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా క్లాస్ టాపర్స్ ఎప్పుడు గమనించేవాడిని, ఖచ్చితంగా టాప్ మోస్ట్ వెళ్ళిపోతారని. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను, వాళ్ళు అలానే వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ 0 సార్. సబ్జెక్ట్లో వాళ్ళు టాప్ 1 ర్యాంకే వచ్చేవాళ్ళు. 100 మార్క్స్కి 99 వచ్చిన ఏడ్చినోడిని చూశాను నేను, నవీన్ అని నా ఫ్రెండ్. పాపం వాడు ఇప్పుడు జాబ్ స్ట్రగుల్లోనే ఉన్నాడు. వేరేస్ ఇంగ్లీష్ రాలేదని అమెజాన్ అయినా ఏదైనా రిజెక్ట్ చేసింది. దీని రోల్ చాలా పెద్దగా ఉంటుందేమో, మరి ఏంటి? సార్ 2 విషయాలు సార్, మళ్ళీ మీ ఆడియన్స్కి చెప్తున్నాను. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి స్కిల్స్ సార్. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవి స్కిల్. ఇది లేనివాడు, ఈ 2 లేనివాడు లైఫ్లో ఎప్పుడైనా ఇబ్బందులు పడతాడు. ఈ రెండింటి మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. 100% ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. గవర్నమెంట్ స్కూల్లో 0 నుంచి 10th వరకు టీచర్స్ని చాలా జాగ్రత్తగా ఎంచాల్సిన 2 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్. ఈ 2 లేనివాడు లైఫ్లో బాగా స్ట్రగుల్ అవుతాడు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కున్న లాభాలు చెప్పండి సార్. స్కిల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ స్కిల్స్. ఇవి నాలెడ్జ్. ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తాడు. మ్యాథ్స్ ఏంటి సార్?
మైండ్ అనలిటికల్ అయిపోతుంది, ఓ అంటే లాజికల్గా అన్ని విధాలు. థింకింగ్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుంది సార్. ప్రాబ్లం ఏమవుతుందంటే స్కూల్స్లో అండ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కాలేజెస్లో మ్యాథ్స్ని కూడా బట్టి చేయించడానికి ట్రై చేస్తాం, అక్కడ పోతుంది సార్. మార్క్స్ కోసం వచ్చే అంటే పాపం వాడికి 40 మార్కులు వచ్చినా పర్లేదు కానీ షుడ్ బి అనలిటిక్గానే ఉండాలి, అప్పుడు క్వాలిటీ పర్సన్ బయటికి వస్తాడు సార్. సో దట్ ఈస్ వేర్ ది సొసైటీలో మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉన్న వాడిని ఎవ్వరూ ఆపలేరు సార్, ట్రస్ట్ మీ. వాడికి వేరే సబ్జెక్ట్ జాగ్రఫీ హిస్టరీ తెలియకపోయినా వాడు ఖచ్చితంగా దర్జాలా బతుకుతాడు సార్. ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ రెండు రావాలి సార్, చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు చూసినట్లయితే ఎకానమీ మీద ఇప్పటిదాకా మాట్లాడాం మనం, ఎలాగో ఎడ్యుకేషన్ మీదకి వచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో లాస్ట్ మొన్న పెట్టిన 34 లక్షల కోట్ల బడ్జెట్లో 50,000 కోట్లు ఎడ్యుకేషన్ బడ్జెట్ మీదనే పెట్టింది కేంద్ర ప్రభుత్వం. వెరాజ్ తెలంగాణ విషయానికి వస్తే 5,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. ఇక్కడ 3 లక్షల కోట్ల బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టి, ఈ 5,000 కోట్లు దేనికి వాడతారయ్యా అని అంటే కొత్త పీజీలు గురుకులాలు ఏవో కడతారు అని చెప్పేసి. ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకి బెంచీలు లేవు, బోర్డులు లేవు, శాలరీస్ టైంకి లేవు, పౌష్టికాహారం కొన్ని చోట్ల అందుతున్నాయి, మంచి పేరే ఉంది, కానీ కొన్ని రీసెంట్గా పాయిజన్ అయిపోయింది ఫుడ్ అని అంటున్నారు. సో దీస్ ఆర్ ద బడ్జెట్స్. కేంద్రం 50,000 కోట్లు పెడితే ఇక్కడ 5,000 కోట్లు పెట్టింది. ఇది మనకు దీంతో సంబంధం లేదు. కానీ గ్రాడ్యుయేట్, పిహెచ్డి, స్కాలర్స్ అన్నీ చేసినా కూడా ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి పిల్లలు స్ట్రగుల్ అవుతున్నారు. 2% మహా అంటే 10% పీపుల్కి జాబ్ వస్తే కూడా గ్రేట్ సార్. ఈరోజు నిజంగా గ్రాడ్యుయేట్ ఫినిష్ చేసిన తర్వాత ఏ ఎంఎన్సీ కంపెనీలు అయినా సరే జాబులు రావట్లేదు అని అంటే ఎడ్యుకేషన్ సిస్టానికి అవమానకరంగానే ఉండాలి సార్. ఇది ఖచ్చితంగా 100% సార్. ఇలాంటి ఎడ్యుకేషన్ని కేంద్ర ప్రభుత్వం ఏమైనా పాలసీస్ చేంజ్ చేసిందా గతంలో కానీ ఇప్పుడు కానీ? రానున్న రోజుల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బాగుంటుంది సార్? ఒక విషయం సార్, నేను ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అంటే 12 సంవత్సరాలు స్కూల్లో, 5 నుంచి 6 సంవత్సరాలు కాలేజీలో, అంటే 18 సంవత్సరాలు నాకు చదువు చెప్పారు సార్. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి ఇది పనికిరాదు, ఇంకో చదువు చదవాలని చెప్పి మాట్లాడారు సార్. ఈ చదువు ఉద్యోగానికి పనికిరానప్పుడు ఈ చదువు నాకు ఎందుకు ఇచ్చారు? ఇది ప్రశ్న కదా సార్. అంతే కదా సార్. 18 ఇయర్స్ సార్, 1 కాదు 2 కాదు. ఇన్ఫ్యాక్ట్ జాపనీస్ వాళ్ళు రీసెర్చ్ చేశారు ఇండియాలో, అండ్ దే సెడ్ ఈ 10th క్లాస్ వరకు చాలా మటుకు మీరు యూజ్లెస్ చెప్తున్నారు అనేసి, ఇన్ని సంవత్సరాలు స్కూల్లో అవసరం లేదని చెప్పేసి కూడా. వై ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఈజ్ అ ఫెయిల్డ్ కాన్సెప్ట్ అని చెప్పి మీరు 5th నుంచి 10th వరకు దీనిని కట్ షార్ట్ చేసి 2-3 ఇయర్స్లో క్లబ్ చేయొచ్చు అంటున్నారు. సో దిస్ ఈజ్ వేర్ మనం మొత్తం కూర్చొని చాలా అగ్రెసివ్ డెసిషన్ రావాలి సార్. దేశం మొత్తం మారిమోగిపోవాలి ఎడ్యుకేషన్ మీద చెత్తే డెసిషన్. అంటే వెరాజ్ ఒక మనీని ఎలాగైతే డిమానిటైజేషన్ పేరుతో నోట్ల రద్దు చేసి ఎలా అయితే ఇండియాలో అది పెద్ద అది అంటే గొప్ప నిర్ణయం అనొచ్చు, లేకపోతే డైనమిక్ డెసిషన్ అనొచ్చు. అట్లా ఎడ్యుకేషన్లో ఎస్ బట్ కరెన్సీ లేకుండా దేశాన్ని రన్ చేయాలి, ఈ 1 మంత్ కొత్త కరెన్సీ వస్తుంది అని అంటే అసలు మనం పుట్టి ఎరి ఎప్పుడు చూడండి. సో ఎడ్యుకేషన్లో అట్లా సృజనాత్మక మార్పులు రావాలి అని అంటారు. 100% సార్. కరెక్ట్. 10th వరకు 10 ఇయర్స్ అవసరం లేదంటున్నాడు. జాపనీస్ వాడు చాలా రీసెర్చ్ చేశాడు, పనికిరాని సబ్జెక్టులు అన్నీ పెట్టావు, ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నావు, ఇది వాడికి లైఫ్లో ఎక్కడ పనికి వస్తుంది అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు కట్ షార్ట్ ది ఎడ్యుకేషన్ పీరియడ్ అండ్ ఇంక్రీజ్ ద వొకేషనల్ ట్రైనింగ్ పీరియడ్. వొకేషనల్ అంటే వొకేషనల్ ట్రైనింగ్ అంటే కార్పెంటరీ స్కిల్స్, ఎలక్ట్రికల్ స్కిల్స్ సార్. ఇవి ఇప్పుడు దొరకట్లా సార్. అది అవమానంగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు సార్. కార్పెంటరీ స్కిల్స్ అమెరికన్ స్కూల్స్లో 10th వరకు కంపల్సరీ సబ్జెక్ట్. అది మీ మైండ్ని డెవలప్ చేస్తుంది. ఇన్ఫ్రా మొత్తం ఏ దేశంకైనా దాని మీదనే పడి వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఒక పిల్లవాడికి ఒక హెక్సా బ్లేడ్ ఇచ్చి వుడ్ లాగిచ్చి దీంతో టేబుల్ తయారు చేయరా అంటే వాడు మైండ్ అప్లై చేయాలి. మైండ్ అప్లై చేస్తే ఉపయోగపడిద్ది వానికి, అది వాడికి డెవలప్ అవుతుంది సార్. ఇట్ విల్ డెవలప్ యువర్ నార్మేటివ్ కెపాసిటీ. అందుకే కార్పెంటరీ స్కిల్స్. అందుకు మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసుంటాడు, ఒక మనిషి ఇల్లంతా తయారు చేసుకుంటాడు. మనోళ్ళు బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బల్బు మార్చడం రాదు, షాక్ వస్తుందని ఇప్పటికీ భయం. వాడికి కటింగ్ ప్లేయర్ పట్టుకోవాలంటే వాడి ఎడ్యుకేషన్ ఎక్కడ? ఎందుకంటే నా ఎడ్యుకేషన్ సిస్టంలో వొకేషనల్ ట్రైనింగ్ లేదు సార్. కానీ ఇక్కడ ఒకటి గమనించాలండి ఆడియన్స్ కూడా, టు బి వెరీ ఫ్రాంక్, ఒక గూగుల్ లాంటి సంస్థ, అమెజాన్ లాంటి సంస్థ ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ఫ్రాన్ డెవలప్ చేశాకే కుర్చీలు, టేబుళ్ళు, స్లాబ్లు, ఫర్నిచరు, ఈ కంప్లీట్ ఇంటీరియర్ అంతా అయ్యాకనే
ఎంప్లాయీస్ని హైర్ చేయడం కానీ ఏదైనా కానీ జరుగుతుంది. జరుగుతుంది. వాడికైనా అది కాస్టింగే. రేపు నువ్వు ఇల్లు కట్టాలన్నా నీకు కావాల్సింది అదే ఇంటీరియరు, అదే ఆక్సాబ్లైటు, అదే టేబుల్ తయారీ. ఇది నీకు అప్పటి నుంచి అర్థమవుతుంది అని అంటే యూ విల్ సీ అ వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్. సార్ ఇంటీరియర్ కాదు సార్, ఎనీథింగ్ మనిషిలో మార్పు వచ్చేస్తుంది సార్. మీరు రిజల్ట్ అంటున్నారు, నేను లోపలిది అంటున్నాను. ఓ ఇంటర్మీడియట్ పిల్లాడు నిజంగా 10 days హాలిడేస్ ఉందంటే వాడు ఇలాంటివి ఇంట్లో చేస్తుంటే నిజంగా అసలు ఎంత ఇది సార్ అది. పిచ్చి యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లు వదిలేసి, బెట్టింగ్ యాప్లు వదిలేసి ఇవి చేసుకుంటే డబ్బులు రావా సార్? ఇట్లా కాలేజ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఒక టేబుల్ తయారు చేసుకుంటే 8,000 రావా సార్? 3 రోజుల్లో 8,000 రావా సార్ చెప్పండి. అంటే ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు రావాలి సార్, 1,00,000 మార్పులు చేయొచ్చు సార్. దిస్ ఈజ్ వాట్ చైనా హ్యాస్ డన్. చైనా వాడు ఇదే కదా చేశాడు సార్. ఇప్పుడు మనకు అందరికీ ఒక అపోహ ఉంది సార్, వై ది వరల్డ్ గోస్ టు చైనా ఫర్ సెట్టింగ్ అప్ ఫ్యాక్టరీస్ అంటే చీప్ లేబర్ అంటారు. అది ఫాల్స్ స్టేట్మెంట్. లేబర్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఇన్ చైనా. ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, బట్ ద లేబర్ ఈజ్ హైలీ స్కిల్డ్ ఇన్ చైనా. వాడు ఈ సోఫా, నేను కూర్చున్న సోఫా 3 గంటల్లో తయారు చేస్తాడు. వాడికి అట్లాంటి ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు రీసెర్చ్ చేశారు సార్. చిన్న చిన్న నట్స్, చిన్న చిన్న బోల్ట్స్, స్క్రూ డ్రైవర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్పించారు. ట్రూ సార్. యాక్చువల్లీ చైనాలోకి పోతే ఈ సోఫా 3,000కి దొరుకుతుంది సార్. రీసెంట్గా నేను వెళ్ళాను కాబట్టి వాంగ్జౌకి వెళ్ళండి సార్. కానీ ఇక్కడ 26,000, 22,000. పైగా దాంట్లో మీరు మంచి టాప్ క్వాలిటీ బ్రాండ్ లెదర్ని సెలెక్ట్ చేసుకుంటే క్యాటలాగ్స్లో ఒక రేట్ అవుతుంది, నార్మల్ అవుతుంది. ట్రూ సార్, ట్రూ సార్. ఇప్పుడు మధ్యలో ఒక కాంట్రవర్సీ జరిగింది సార్, మీరు గమనించారో లేదో. ఈ పెద్ద పెద్ద లేడీస్ బ్యాగ్ కంపెనీస్, గూచీ బ్యాగ్స్ ఇవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి సార్. చైనాకి అమెరికా ఇచ్చేది $50 పర్ బ్యాగ్, వాడు అమ్మేది $3,000. ఇప్పుడు అమెరికా మీద పగ తీర్చుకోవడానికి చైనా వాడు మొత్తం వరల్డ్లో రిలీజ్ చేశాడు స్టాక్. నువ్వు $3,000 అమ్ముతున్నావు, నాకు $50 ఇస్తున్నావు, $2,950. $3,000 అంటే ఎన్ని లక్షలు సార్? 2.5 లక్షలు. నువ్వు అమ్ముతున్నావు, నాకు ఇస్తున్నావు $50, 2,400. 2,000కి ఎక్కడ? సో ఎంత వీళ్ళు మోసం చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది సార్. మన గవర్నమెంట్ దీని మీద స్కిల్డ్ అంతా ఎడ్యుకేషన్లోనే పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ అయిపోయింది సార్. మీరు నాకు ఈరోజు మార్నింగ్ 10 o'clock 8 o'clock స్కూల్ ఉంది, 8 to 12 పుస్తకాలు, 1 o'clock లంచ్ అయిపోయిన తర్వాత 1 to 5 వొకేషనల్ ట్రైనింగ్. కార్పెంటరా, ఎలక్ట్రీషియనా, ఇంకేమైనా చేస్తావా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, మేసనరీయా, ఎనీథింగ్. వాడికి బతుకు తెరువు తెలిసిపోతుంది సార్. వాడికి ఉద్యోగం 78 years ఆఫ్ ఇండిపెండెన్స్లో మనం ఎడ్యుకేషన్ పాలసీస్ని అసలు ఇలా సమకూర్చకపోతే సూపర్ పవర్ భారత్ ఎలా సార్? మరి సూపర్ పవర్ అవ్వదు సార్, అది కుదరదు సార్. మనము ఆలోచించే తీరు మార్చాలి, మన గమ్యాన్ని మార్చాలి, లక్ష్యాన్ని మార్చాలి. పోనీ గత ప్రభుత్వము కాంగ్రెస్, ఇక్కడ మనం పాలిటిక్స్ మాట్లాడట్లే, 60 years పాలించింది అని చెప్తారు అటు ఇటుగా. ఇప్పుడు కొత్తగా అటల్ బిహారీ వాజ్పేయి ఒక 10 years, ఇప్పుడు మోడీ గారు ఒక 11 years, ఒక అటు ఇటుగా 20 years వీళ్ళకి ఇద్దాం. ఏమన్నా పాలసీస్ మార్పులు వచ్చాయా? ఏమన్నా గమనించారా? ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా మంచిది సార్. ఇప్పుడు ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది చాలా బ్యూటిఫుల్ సార్. ఏ రకమైన పాలసీ వచ్చింది సార్? ఏం చేంజెస్ చేశారు? సింపుల్ సార్, నేను సైన్స్ చదువుతూ సైకాలజీ కూడా చదువుకోవచ్చు ఇప్పుడు. ఏంటి ఇది సైన్స్తో సైకాలజీ అంటే? నీకు నచ్చింది చేయి, నీకు ఇప్పుడు నేను బీటెక్ తీసుకున్నాను సార్, నాకు బీటెక్ మైండ్ సెట్ అవ్వట్లేదు. యూ హ్యావ్ టు బి గివెన్ అన్ ఎలెక్టివ్ దట్ యూ కెన్ టేక్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్, ఇంట్రెస్ట్. ఖచ్చితంగా నువ్వు చేయొచ్చు. యూ టేక్ సైకాలజీ, యూ టేక్ ఫిలాసఫీ. అచ్చా, అంటే మార్చుకోవచ్చు. ఎస్, గతంలో అలా లేదు. లేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా బ్యూటిఫుల్ ఇన్సెప్షన్. ఫ్రెండ్ జాయిన్ అయ్యాడనో, గర్ల్ ఫ్రెండ్ జాయిన్ అయిందనో జాయిన్ అయిపోతాడు, తర్వాత రాదు. ఐటీ స్కిల్స్ ఉండవు. 85% ఆఫ్ ద బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఆఫ్టర్ బీటెక్. అన్ఎంప్లాయిడ్ ఆఫ్టర్ బీటెక్. బీటెక్ చదివిన వాళ్ళు 85%. నేను అంటే 1,00,000 మందిలో 85,000 మంది గాలిగే. ఉద్యోగాలు వెరాజ్ డిగ్రీ మరి ఏదైనా అదే కదా. డిగ్రీ దొరుకుతుంది, సంవత్సరానికి 2 లక్షలు ఫీజు కడుతున్నాం, కానీ 20,000 ఉద్యోగం రాలేదు సార్. 20,000 ఉద్యోగాన్ని నేను ఉద్యోగంలా భావించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. నేను సంవత్సరానికి 2 డైలీ వేజెస్ కూలీకి అయినా వచ్చేస్తుంది సార్. అది వస్తుంది కదా సార్. డ్రైవర్కి వస్తుంది 20-25,000 వస్తుంది కదా సార్. మీరు మీ డ్రైవర్ పొద్దున్న సాయంత్రం చేస్తే 25,000 ఇస్తారు. అవును. దానికి బీటెక్ చేయాల్సిన అవసరం వచ్చింది మరి. వాడికి డ్రైవింగ్ నేర్పిస్తే డొనేషన్ కూడా ఈ రోజు 20 లక్షలు సార్. ఒక్కొక్క బీటెక్ కాలేజ్లో ఇయర్లీ 3-4 lakhs ఫీజ్ సార్. లేదు సార్, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. అంటే ఇక్కడ ఎంబీబీఎస్ చదివినోడు కనీసం క్లినిక్ అయినా పెట్టుకొని బతికేస్తాడు. ఇంకో విషయం సార్, ఇంకో పెద్ద స్కామ్ ఉంది. కాలేజెస్ వాళ్ళు
100% ప్లేస్మెంట్ అంటారు. చాలా కాలేజెస్ చూస్తాం. నేను చెప్తాను సార్ మీకు, ఇది చాలా పెద్ద స్కామ్ సార్. ఎందుకు స్కామ్ అంటున్నానంటే, నేనే స్టూడెంట్ సార్, నాకు బీటెక్ తర్వాత నాకు ప్లేస్మెంట్లో కూర్చోవాలని లేదు సార్. నేనే స్టూడెంట్, మీరు ప్రిన్సిపాల్, నేను మీ దగ్గరకు వస్తాను సార్, నాకు ప్లేస్మెంట్లో కూర్చోవాలని లేదు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని. సివిల్స్కి మీరు నన్ను పెనాల్టీ కట్టమంటారు, బికాస్ నా వల్ల మీ ప్లేస్మెంట్ పర్సంటేజ్ పాడవుతుంది. వెళ్ళాడు కాంపిటేటివ్కి, ఎస్ఐకో సివిల్కో దేనికో గ్రూప్కో వెళ్తాడు. దేనికో. సో యూ విల్ ఆస్క్ మీ టు పే పెనాల్టీ ఫర్ ఇట్. అదేం లెక్క సార్? ఎట్లా సార్, కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి. వీళ్ళకి ఏంటంటే సార్, కాలేజ్కి అడ్మిషన్స్ ఏ బేసిస్ మిస్ అవుతాయంటే, మా దగ్గర బీటెక్ చేస్తే మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాము. ఉద్యోగం ఇస్తాను అని అన్నావు, కానీ ఎలాంటి ఉద్యోగం ఇస్తావు, జీతం ఎంత ఉంటుంది, పొజిషన్ ఏముంటుంది, ఏం పని చేయాలి, నువ్వేం మాట్లాడలేదు. నువ్వు ఒక కంపెనీతో టైఅప్ చేసుకుంటావు, వాడు వస్తాడు, ఇంటర్వ్యూ చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఉద్యోగం ఇవ్వడు. ఇట్ ఈస్ కాల్డ్ బెంచింగ్ ప్రాసెస్. నీకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి వదిలేస్తాడు. అచ్చా, కొందరు ఇంటర్న్షిప్ అని చెప్పి కూడా మోసం చేసేస్తారు. ఒక 6 నెలలు 3 నెలలు వాడేదో నామకే వస్తే వాడతాడు, వీడేదో చేస్తాడు. 100% ప్లేస్మెంట్ టార్గెట్ అచీవ్డ్, నెక్స్ట్ అడ్మిషన్ డన్, వీడు పాపం ఉద్యోగం కూడా లేకుండా పోయింది. నా దగ్గర వచ్చి ఏడుస్తారు సార్ పిల్లలు.